హలో గైస్, దిస్ ఇస్ రాజా. యూ వాచింగ్ రాజా ది మైక్ యూట్యూబ్ ఛానల్. గైస్ కిందటి వీడియోలో మనం పిక్సార్ట్లో ఫోటో ఎలా ఎడిట్ చేసుకోవాలో అయితే కిందటి వీడియోలో అయితే చెప్పాం. ఈ వీడియోలో మనం లైట్రూమ్లోని కలర్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఎలా ఎడిట్ చేసుకోవాలి, కలర్ గ్రేడింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఈ రోజు వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. గైస్ ఈ వీడియో పార్ట్ 2. ఈ వీడియో అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వీడియో పార్ట్ 3 వీడియో అయితే ఉంటుంది. గైస్ ఆ వీడియోలో మనం లిరిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. గైస్ ఈ వీడియోలో చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ మీరు ముందుగా లైట్రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. గైస్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి కిందటి వీడియోలోని మనం పిక్సార్ట్లో ఏదైతే ఇమేజ్ సేవ్ చేసుకున్నామో ఆ ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను గైస్. ఓకే, ఇమేజ్ అయితే యాడ్ అయింది. ఇమేజ్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లైట్ అనే ఆప్షన్ ఉంటుంది. లైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్పోజర్ వచ్చేసి మనకి 31 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 31 సెలెక్ట్ చేసుకున్న తర్వాత 31 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కాంట్రాస్ట్ వచ్చేసి మనకి 25 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 25 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ హైలైట్స్ వచ్చేసి -10 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, -10 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ షాడోస్ వచ్చేసి -20 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, -20 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వైట్స్ వచ్చేసి 30 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 30 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్లాక్స్ వచ్చేసి -20 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, -20 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కర్వ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ బ్లూ లైన్ అనేది కొంచెం టాప్ సెంటర్లో అనేది కొంచెం టాప్కి అయితే అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వైట్ సర్కిల్ మీద మీరు ఈ బ్లాక్ అనేది మనం కొంచెం డౌన్కి అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత మీరు డన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టెంప్ దగ్గర వచ్చేసి మనకి -4 ఒక -7 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి 10 దగ్గర వచ్చేసి మనకి -4 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి వైబ్రెన్స్ వచ్చేసి మనకి +80 అయితే 18 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 18 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి శాచురేషన్ వచ్చేసి మనకి 10 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. శాచురేషన్ వచ్చేసి 10 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ గ్రైండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. గ్రైండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ షాడోస్ అనే ఆప్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లూమినేషన్ వచ్చేసి -20 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. -20 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్లెండింగ్ వచ్చేసి 65 అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 65 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాలెన్స్ వచ్చేసి మనకి -30 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. -30 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మిడ్ ట్యూన్స్ అనేవి మనకి -20 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ హైలైట్స్ వచ్చేసి మనకి -40 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం -40 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ గ్లోబల్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ -50 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 50 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్ట్రక్చర్ దగ్గర వచ్చేసి -13 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. -13 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్లారిటీ దగ్గర వచ్చేసి మనకి +20 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఓకే 20 సెలెక్ట్ చేసుకున్న తర్వాత డీస్ దగ్గర వచ్చేసి మనకి 10 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే 10 సెలెక్ట్ చేసుకున్న తర్వాత వైగ్నెంట్ దగ్గర వచ్చిన తర్వాత మనం -15 అయితే 50 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 15 ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మిడ్ పాయింట్ వచ్చేసి మనకి 10 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే 10 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫెదర్ వచ్చేసి మనకి ఓకే 100 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డీటెయిల్స్ దగ్గర ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ షార్పింగ్ దగ్గర వచ్చేసి మనకి +25 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నాయిస్ రిడక్షన్ దగ్గరకు వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ +9 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గైస్ ఇంతే గైస్, మనం లైట్ రూమ్లో అనేది మనం కలర్ గ్రేడింగ్ అనేది ఈజీగా అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే బిఫోర్ ఆఫ్టర్ గైస్ నెక్స్ట్ వీడియో అనేది మనకి పార్ట్ 3 వీడియో గైస్. మనకి ఎలైట్ మోషన్లో లిరిక్స్ అయితే ఎలా యాడ్ చేసుకోవాలో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. గైస్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసింది అనుకుంటున్నాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.